అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఆన్లైన్ చూస్తున్న వారికి అందరికీ కూడా కాల్వరీ టీవీ ద్వారా అవ్వచ్చు, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా అవ్వచ్చు, ఎక్కడ చూస్తున్నా కూడా మీ కొరకు కూడా ఆ మాటలు ఏదైతే చెప్పానో మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా తీర్మానం తీసుకోండి. చాలామంది మనకి ఉపవాస ప్రార్థనలకి కూడా వేరే ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు. కొంతమంది వారం అంతా కూడా హైదరాబాద్లో కేవలము ఉపవాస ప్రార్థనలు అటెండ్ అవ్వడానికి కూడా వాళ్ళు లీవ్స్ తీసుకొని ఉద్యోగాల నుంచి, లేకపోతే కుటుంబముగా, లేకపోతే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వచ్చి కొంతమంది కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబంలోంచి ఇంకొకరు వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఏదో రకంగా వచ్చి ఆ ఆకలితో వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యం వాళ్ళు పొందుకోవాలనేటటువంటి ఆకలితో వస్తున్నారు. సో మీరు కూడా ఆన్లైన్ చూస్తున్న వేరే ఊరు అవ్వచ్చు, వేరే స్టేట్ అవ్వచ్చు, వేరే దేశం అవ్వచ్చు, తీర్మానం తీసుకోండి, తప్పకుండా రాండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా రివార్డ్ చేస్తాడు దాని కొరకు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓకే, లాస్ట్ కొన్ని వారాల నుంచి నేను విశ్వాసము గురించి బోధిస్తున్నాను. అందరూ విశ్వాసము అనండి, విశ్వాసము. సో ఈ 4 వారాల్లో 4-5 వారాలు, 4వ వారం ఇది. 4 వారాల్లో మీరందరూ కూడా విశ్వాసము అంటే ఒక సరి అయిన అవగాహన ఇప్పుడు మీకు ఉందని నేను నమ్ముతున్నాను. కేవలం అందరూ ఏదో మతపరముగా లేకపోతే క్రైస్తవులుగా మనం విశ్వాసముతో జీవిస్తున్నాము అని ఏదో ఊతపదముగా చెప్పడం మాత్రమే కాదు, కానీ నిజంగా విశ్వాసం అంటే ఏంటి, దేవుని యొక్క వాక్యము మన జీవితంలోకి వచ్చినప్పుడే నిజమైన విశ్వాసముతో జీవించగలము. ఆ విశ్వాసముతో జీవించడము, అలాగే విశ్వాసం మన జీవితంలో ఎలాగా విడుదల చేయాలి, యేసుక్రీస్తు విశ్వాసముతో ఎలా జీవించాడు, అదే విధముగా మనము కూడా మన జీవితంలో విశ్వాసముతో ఎలాగ జీవించాలో ఇటువంటి విషయాలు లేకపోతే ఇటువంటి అంశాలు మనము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు లాస్ట్ 4th పార్ట్ ఆఫ్ ద సిరీస్లో ఈరోజు ఎటువంటి విశ్వాసము, పని చేసేటటువంటి విశ్వాసం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యములో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిత్ గురించి కూడా దేవుడు మాట్లాడతాడు అనమాట. వీక్ ఫెయిత్ అంటాడు, స్ట్రాంగ్ ఫెయిత్ అంటాడు, మైటీ ఫెయిత్ అంటాడు. ఇటువంటి లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ గురించి కూడా మనము చూస్తాము. అంత మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యంలో కొంతమంది వాళ్ళు విశ్వాసముతో జీవిస్తున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఎటువంటి ఫలము చూడాలో వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడలేకపోయారన్నమాట. ఇది కేవలము బైబిల్లో కాదు, చాలాసార్లు మన జీవితాల్లో, మనకి తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా కొంతమంది, పాస్టర్ గారు నేను విశ్వాసముతో జీవించాను, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు విశ్వాసముతో జీవించారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుని యొక్క కార్యము జరగలేదు, లేకపోతే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడలేదు, ఏదైతే కోరుకున్నారో అది జరగలేదు. సో ఒక్కొక్కసారి విశ్వాసము 100% పనిచేస్తుంది అనేది కాదు అనేటటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది. సో దాని గురించి కొంత మాట్లాడాలని కోరుకుంటున్నాను. చూడండి, రోమన్స్ చాప్టర్ 3 అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 3 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగని వాడు కాకపోవునా. The next word, verse 4. అట్లన రాదు, ప్రతి మనుషుడు అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి verse 3 నేను ఇంగ్లీష్ లో చదువుతాను ఒకసారి. What if some do not believe and were without faith? Does their lack of faith and their faithlessness nullify and make ineffective the void the faithfulness of God and his fidelity to his word? అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ పాల్ రాస్తూ, కొంతమంది వాక్యము విన్నారు, వాళ్ళ జీవితంలోకి సత్యము వచ్చింది, వాళ్ళకి విశ్వాసం వచ్చింది, కానీ కొంతమంది జీవితంలో వాళ్ళు విశ్వాసముతో జీవించకపోతే, వాట్ ఇఫ్ సమ్ డు నాట్ బిలీవ్, వాళ్ళు నమ్మకపోతే, విశ్వాసముతో జీవించకపోతే, డస్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ ఫెయిత్లెస్నెస్ నల్లిఫై అండ్ మేక్ ఇన్ఎఫెక్టివ్ అండ్ వాయిడ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ఫైడెలిటీ టు హిస్ వర్డ్. అంటే ఏమంటున్నాడంటే,
కొంతమంది వాళ్ళు అపనమ్మకముతో జీవించినందుకు, లేకపోతే సరి అయిన విధానములో విశ్వాసముతో జీవించినందుకు ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడదు అని చెప్పగలుగుతామా? లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదములో మనము నమ్మకము పెట్టుకోకుండా జీవించాలా అంటున్నాడు. సో దానికి 4వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే బై నో మీన్స్ అంటాడు. వేరే వర్షన్స్ లో అబ్సల్యూట్లీ నాట్ అంటాడు. అట్లన రాదు, అలా కాదు అంటున్నాడు. అట్లనా రాదు, అలాగ కాదు అంటున్నాడు. కానీ దాని తర్వాత 4వ వచనంలో న్యూ కింగ్ జేమ్స్ లో చూస్తే లెట్ గాడ్ బి ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ అ లయర్ అని ఉంటది. ప్రతి మనుషుడును అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా. దేవుడు మాత్రము సత్యవంతుడు కాక తీరడు అని ఉంది. సో గమనించండి, వాక్యములో మనము కొన్ని సత్యాలు చూసినప్పుడు, వాక్యములో దేవుని యొక్క ఆశీర్వాదము గురించి చూసినప్పుడు, దేవుని యొక్క వాగ్దానాలు చూసినప్పుడు, మానవుడి యొక్క అభిప్రాయము బట్టి మన ఆలోచన మార్చుకోకూడదు. మానవుడి యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి దేవుని గురించి మన ఆలోచన మార్చుకోకూడదు. కానీ అనేక సార్లు ఏం జరుగుతుంటుందంటే, వేరే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన దాన్ని బట్టి కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని డౌట్ చేయడం మొదలు పెడతారు. అంటే వీళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో జరగలేదు. వీళ్ళు కూడా వాక్యము చదివేవారు, లేకపోతే బైబిల్ చదివేవారు, ప్రార్థన చేసుకునేవారు, సంఘానికి వెళ్ళేవారు, కానీ వీళ్ళ జీవితంలో జరగలేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, సో వాక్యములో ఉన్నది, దేవుడు అన్నాడు, కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి జరగవు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, లెట్ గాడ్ బి ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ ఆర్ ఎవ్రీ మ్యాన్స్ ఎక్స్పీరియన్స్ బి అ లయర్. అంటే దేవుడే సత్యవంతుడు. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. సో ప్రవక్త అవ్వచ్చు, ఒక పాస్టర్ అవ్వచ్చు, నీ బంధువు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం జరిగిందో, ఏం జరగదో జరగలేదో దాన్ని బట్టి మనము దేవుని గురించి ఆలోచించకూడదు. దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన వాక్యము బట్టి ఆయనని నమ్మాలి. హల్లెలూయా. దేని బట్టి నమ్మాలండి? ఆయన వాక్యము బట్టి మనము ఆయనని నమ్మాలి. చూడండి, లెట్స్ గో టు 1 Timothy chapter 1. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఓకే, ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. verse 3, when I left for Macedonia I urge you to stay in Ephesus and stop those who are teaching contrary to the truth. ఇక్కడ పాల్ రాస్తున్నాడు, తిమోతితో రాసి ఏమంటున్నాడంటే, నేను మాసిడోనియా నుంచి వెళ్ళినప్పుడు నేను నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. అదేంటంటే ఎఫెసస్ లో ఉండి ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారో వాళ్ళని ఆపమన్నాను. ఈ బాధ్యత నేను నీకు ఇచ్చాను అంటున్నాడు. సో అంటే గుర్తుపెట్టుకోండి, అంటే కొంతమంది బోధిస్తున్నంత మాత్రాన వాళ్ళు సత్యము బోధిస్తున్నారని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బోధిస్తున్నారన్నంత మాత్రాన వాళ్ళు సత్యము బోధిస్తున్నట్టు కాదు. ఇక్కడ ఎందుకు పాల్ ప్రత్యేకంగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడో గమనించండి, ఎటువంటి బాధ్యత ఇచ్చాడో. ఆయనని ఎఫెసస్లో ఉండమని చెప్పి ఏమన్నాడు, నువ్వు నీ బాధ్యత ఏంటంటే ఎవరైనా తప్పుడు బోధ చేస్తున్నారంటే, సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఆపు అంటున్నాడు. అందరికి అర్థమైంది కదా? ఓకే, 4వ వచనంలో ఇలాగుంటుంది, డోంట్ లెట్ దెమ్ వేస్ట్ దేర్ టైమ్ ఇన్ ఎండ్లెస్ డిస్కషన్ ఆఫ్ మిత్స్ అండ్ స్పిరిచువల్ pedigrees. These things only lead to meaningless speculation which don't help people live a life of faith in God. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, బోధించినప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ రిజల్ట్ ఏముండాలంటే, ప్రజలు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళు దేవునిలో విశ్వాసము ఎదగాలంట. వాళ్ళకి అర్థమవుతుందా? దేవునిలో విశ్వాసము పెరగాలి వాళ్ళ జీవితంలో. సో ఏదో ఇన్ఫర్మేషన్కి మాత్రమే కాదు, కరెక్ట్, ఇలాగ కూర్చున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కానీ దాని కొరకు మాత్రమే రావట్లేదు సంఘానికి వస్తున్నాము అంటే దేవునిలో. ఒక 6 నెలల నుంచి నేను సంఘానికి వస్తున్నానంటే నీ జీవితం వెనక్కి చూసుకుంటున్నప్పుడు నువ్వు అనాలి, ఇప్పుడు దేవుణ్ణి ముందర విశ్వసించే దానికన్నా ఎక్కువ విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది అలా చెప్పగలుగుతారు?
ఓకే, సో అంటే ఏంటి, ఎదుగుదల ఉందన్నమాట మన జీవితంలో. ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ప్రతిరోజు నేను నా జీవితమే మార్చబడుతుంది. ముందరి ప్రతిదానికి భయపడేవాడిని, ఇప్పుడు ఆ విధంగా భయపడట్లేదు. ముందర నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నానో, ఇప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నానో దాంట్లో మార్పు వచ్చింది. ఇప్పుడు దేవుని స్వరము, ముందర దేవుని స్వరము ఎలాగ వినేవాడినో ఇప్పుడు ఎలాగ వింటున్నానో దానిలో మార్పు వచ్చింది. హల్లెలూయా. సో అంటే ఏంటి, ఎదుగుదల కనిపిస్తుంది. సో ఒక సంఘములో ఉన్నావు అంటే, ఒక సంఘములో నాటబడ్డావు అంటే అక్కడ ఏం జరగాలి నీ జీవితంలో? వాళ్ళు చెప్పే బోధ బట్టి దేవునిలో విశ్వాసము పెరగాలి నీకు. దేవునిలో విశ్వాసము పెరగాలి. కానీ చాలాసార్లు ఇక్కడ ఏమవుతుందంట, అనవసరమైన ఎండ్లెస్ డిస్కషన్స్లో ఉన్నారంట, వివాదములతో ఉన్నారు, మితము లేని వివాదములలో ఉన్నారు. అర్థమవుతుందా? ఆమేన్. సో ఇట్ ఈస్ మీనింగ్లెస్ డిస్కషన్స్ అంటాడు. అర్థం లేని వాగ్వాదాలు, అర్థం ఉండదు కానీ సమయం గడుపుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారంటే వాక్యం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ వాక్యం గురించి మాట్లాడుతున్నంత మాత్రాన విశ్వాసములో ఎదుగుతున్నారు అని కాదు. ఎందుకు? వాక్యం గురించి మాట్లాడుతున్నా వాళ్ళు విశ్వాసములో ఎదిగేటటువంటి విషయాల గురించి మాట్లాడట్లేదంట, అవసరము లేనటువంటి విషయాల గురించి సమయము గడుపుతున్నారు, డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు అనమాట. చూడండి 5వ వచనంలో ఇలాగంటాడు, ద పర్పస్ ఆఫ్ మై ఇన్స్ట్రక్షన్ ఈస్ దట్ ఆల్ బిలీవర్స్ వుడ్ బి ఫిల్డ్ విత్ లవ్ దట్ కమ్స్ ఫ్రమ్ అ ప్యూర్ హార్ట్, ఏ క్లియర్ కాన్షియన్స్ అండ్ జెన్యుయిన్ ఫెయిత్. అదొకసారి చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ద పర్పస్ ఆఫ్ మై ఇన్స్ట్రక్షన్ అంటే నేను బోధించేది ఎందుకంటే, నేను పరిచర్య చేసేది ఎందుకంటే, ప్రజల జీవితంలో ఈ 3 విషయాలు స్థాపించబడాలి, లేకపోతే ఈ 3 మార్పులు కనిపించడానికి కొరకు నేను ప్రసంగాలు చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను అంటాడు. అందులో ఒక విషయం ఏంటి, నిష్కపటమైన విశ్వాసము కొరకు చేస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరి జీవితంలో నిష్కపటమైనటువంటి విశ్వాసము కనిపించాలన్నమాట. ఇంగ్లీష్లో దాన్ని జెన్యుయిన్ ఫెయిత్ అంటారు. జెన్యుయిన్ అనే పదం ఎక్కువ మనము ఈ కాలంలో వాడము. ఇంకొక పదం వాడాలంటే రియల్ అన్నమాట, ఒక్కొక్కసారి ఒరిజినల్. ఇప్పుడు మన లోకంలో ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒక ఫేక్ ప్రోడక్ట్ ఉంటుంది, అవునా కాదా? మీరు ఏ ఫోన్ చూడండి, ఒరిజినల్ ఫోన్ ఉంటుంది, మళ్ళీ ఫేక్ లేకపోతే నకిలీది డూప్లికేట్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, ఒక క్రికెట్ బ్యాట్ అనుకో, కరెక్ట్ స్టిక్కర్ ఉంటుంది, కరెక్ట్ బ్రాండ్ లోగో ఉంటుంది, కానీ బ్రాండ్ లోగో ఉన్నంత మాత్రాన అది ఒరిజినల్ అని కాదు. ఓకే, సో షూస్ అవ్వచ్చు, వాచ్లు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, అంటే ప్రతి దానికి, మైక్ అవ్వచ్చు, ఒక గిటార్ అవ్వచ్చు, కీబోర్డ్ అవ్వచ్చు, ప్రతి దానికి ఒరిజినల్ ఉంటుంది, తర్వాత నకిలీ లేకపోతే ఫేక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ జెన్యుయిన్ ఫెయిత్ అంటాడు ఇంగ్లీష్లో. జెన్యుయిన్ ఫెయిత్ అంటే తెలుగులో నిష్కపటమైనటువంటి విశ్వాసము అంటున్నాడు. ఒరిజినల్ ఫెయిత్, రియల్ ఫెయిత్ అంటే చూడడానికి విశ్వాసంలాగా ఉంది అని ఆగిపోవడం కాదు, నిజముగా అది విశ్వాసం అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం చూసినప్పుడు విశ్వాసం లాగే అనిపిస్తుంది కాదు, అది నిజంగా దగ్గరికి వచ్చి ఎవరన్నా పరీక్షించిన తర్వాత కూడా ఇది విశ్వాసము అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఎటువంటి పరీక్ష జరిగినా, నిన్ను ముట్టుకున్నప్పుడు అటు ఇటు తిరిగి చూసినప్పుడు, ఏ యాంగిల్ నుంచి ఆ ప్రోడక్ట్ చూసినా ఇది మాత్రము నిజమైనటువంటి విశ్వాసము అని చెప్పగలగాలి. హల్లెలూయా. సో పౌలు ఏమంటున్నాడు, నా పరిచర్య చేస్తున్నాను, నేను ప్రసంగాలు చేస్తున్నాను, ఉత్తరాలు రాస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, ప్రయాణాలు చేస్తున్నాను, ఇదంతా కూడా ఎందుకంటే నేను బోధించేటప్పుడు అందరూ దేవునిలో విశ్వాసములో ఎదగాలని చేస్తున్నాను. అలాగే ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఎవరైనా అది నిష్కపటమైనటువంటి విశ్వాసముగా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇట్ మస్ట్ బి జెన్యుయిన్ ఫెయిత్. కానీ గమనించండి, ఆయన నిష్కపటమైన విశ్వాసము అని చెప్తున్నాడంటే కపటమైన విశ్వాసము కూడా ఉంటుంది అన్నమాట. yes pastor. హల్లెలూయా. ఆమేన్. So genuine faith, I am praying that genuine faith will be formed in you. If he is praying that real faith or genuine faith will be formed, that means there is also a fake faith. మరి నిష్కపటమైన ప్రేమను గురించి, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడంటే కపటమైన విశ్వాసం కూడా ఉన్నదని అర్థము. ఓకే, 6వ వచనం చూడండి. Some people have missed this whole point and they have turned from these things and spent their time in meaningless discussions. మరి కొందరు వీటిని మాని వ్యర్థమైన వాదముల వైపు తిరిగి ఉన్నారు. ఏది మానేసంట?
విశ్వాసం మానేశారంట. ఎస్. దేవునిలో విశ్వాసములో ఎదగడం మానేశారు. నిష్కపటమైన విశ్వాసంతో జీవిస్తున్నారా లేదా అనేది పరీక్షించుకోవడం మానేసి యూజ్లెస్ డిస్కషన్స్లో పాల్గొంటున్నారంట. ఎస్పెషల్లీ ఈ మధ్యన మనకి ఇంటర్నెట్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ ఎక్కువైపోయి ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ మన కాలంలో ఇంకా ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి. కానీ ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఎవరన్నా విశ్వాసంలో ఎదిగారా అంటే విశ్వాసం లేదు. ఆ డిస్కషన్స్ అయిన తర్వాత 4-5 గంటలు వాళ్ళతో డిబేట్ పెట్టుకున్న తర్వాత 4-5 గంటలు ఆన్లైన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ వాడికి ఉద్యోగం పోయిందంటే అదే బాధలో ఉంటాడు. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే అదే ఏడుపుతో ఉంటాడు, అదే ప్రార్థనతో ఉంటాడు. కానీ జీవితము మార్చబడట్లేదు, ఆలోచన మార్చబడట్లేదు. కేవలము దేని గురించి డిబేట్ పెట్టుకోగలుగుతారు, దేని గురించి కొట్టుకోగలుగుతారు, దేని గురించి ఒక వేలు ఎత్తి చూపించగలుగుతారు, కేవలము మతపరమైనటువంటి విషయాల గురించే ఎత్తుకోగలుగుతారు. నిజమైన విశ్వాసము గురించి మాట్లాడలేరు. నిజంగా నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు చూడు అని ధైర్యముతో చెప్పలేరు. ఏ విధంగా ప్రవక్తలు చెప్పారో నువ్వు నీ ప్రార్థనలు చేయి, నేను నా ప్రార్థన చేస్తాను అనేటటువంటి ధైర్యం లేదు. కానీ ఏదన్నా డిబేట్ చేయాలంటే గంటలు కూర్చొని డిబేట్ చేస్తారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, పౌలు ఏమంటున్నాడు, ఆ డిబేట్ల ద్వారా నువ్వు నీ యాక్చువల్ యు ఆర్ మిస్సింగ్ ద హోల్ పాయింట్ అంటున్నాడు. నువ్వు విశ్వాసంలో ఎదగాలరా బాబు, అది నువ్వు మర్చిపోతున్నావు అంటున్నాడు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు, ప్రతి నీతిమంతుడు దేంతో జీవించాలి? విశ్వాసములముగా. విశ్వాసముతో. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. విశ్వాసముతో జీవించాలి. ఆ విశ్వాసమే నీ జీవితంలో లేకపోతే, ఒక అనారోగ్యముతో బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు నువ్వు చేతులేసి ప్రార్థన చేయలేకపోతే, నువ్వు ఏ వాక్యాన్ని కోట్ చేయగలిగితే ఎవరికి కావాలి? అర్థమవుతుందా? ఏ వాక్యం ఎక్కడ కోట్ చేయగలిగితే ఎవరికి కావాలి? అది అనవసరమైన డిస్కషన్. ఎందుకు? నువ్వు సత్యములో ఇంకా నాటబడలేదు కాబట్టి, వాక్యం ద్వారా నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు కాబట్టి. అర్థమవుతుందా అండి అందరూ? సో అందుకనే పాత మనసుతో యేసుక్రీస్తు నువ్వు రక్షకుడు అని తెలుసుకున్నావు, రక్షకుడుగా స్వీకరించావు. కానీ మతము నుంచి నీ జీవితం ఇంకా మార్చబడలేదు, మనసు మారి రూపాంతరం పొందలేదు, ఇంకా నూతన నిబంధనలో నువ్వు స్థాపించబడలేదన్నమాట. అందుకని క్రైస్తవుడు అయినప్పటికీ నీ పద్ధతి చూస్తే, నీ ప్రార్థనలు చూస్తే మతపరముగా చేస్తావు కాబట్టి నీ జీవితానికి ఇంకా అన్యుల జీవితానికి ఇటువంటి విషయాల్లో ఎటువంటి తేడా ఉండదు. కానీ దేవుడు కోరుకునేది, ఇక్కడ పౌలు మనకి తెలియజేస్తున్నది ఏంటి? నిజంగా ఒక క్రైస్తవుడి జీవితంలో కనిపించాల్సింది ఏంటి? నిష్కపటమైన విశ్వాసము. హల్లెలూయా. దేవునిలో నేను విశ్వసిస్తున్నాను అని ధైర్యముగా చెప్పగలగాలి. అతనికి జీవితంలో ఏది జరుగుతున్నా కూడా వాక్యములో నేను స్థాపించబడ్డాను. ఆమేన్. క్రీస్తులాగా నేను జీవించగలను, ఆయన కృప ద్వారా నేను విజయం పొందుకోగలను, ఆయన కృప నా మీద ఉన్నది. అటువంటి విషయాల్లో నువ్వు మొట్టమొదటిగా అక్కడ స్థాపించబడాలి. క్రీస్తు నీ కొరకు ఏ కార్యము చేశాడో దానిలో నువ్వు మొట్టమొదటిగా స్థాపించబడాలి. హల్లెలూయా. అర్థమవుతా? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, 7వ వచనంలో చూడండి ఏమంటాడు. దే వాంట్ టు బి నోన్ యాజ్ టీచర్స్ ఆఫ్ ద లా ఆఫ్ మోసెస్, బట్ దే డోంట్ నో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, ఈవెన్ దో దే స్పీక్ సో కాన్ఫిడెంట్లీ. నిత్యమైనట్లు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర బోధకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. గమనించండి, దేనికోసం కోరుకుంటున్నారంట? ధర్మశాస్త్రము ఉపదేశకులై ఉండగోరి, ఉపదేశకులు అవ్వాలని వాళ్ళ ఆశ అంతా. నాకెంత నాలెడ్జ్ ఉందో నేను ఇప్పుడు నీకు చూపిస్తాను, అది వాళ్ళ ప్రయత్నం అంతా. కానీ ఇక్కడ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్, NLT verse 7. ఇక్కడ అందరూ చూడండి. They want to be known as teachers of the law of Moses, but they don't know what they are talking about. మాట్లాడుతున్నారంట, కానీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళకే తెలియదు అంటున్నాడు పౌలు. అంటే డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు, డిబేట్లు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే గ్రహింపలేకపోతున్నారు. చూడండి దాని తర్వాత ఏమంటాడు, ఈవెన్ దో దే స్పీక్ సో కాన్ఫిడెంట్లీ.
వారు నిశ్చయంగా రూఢిగా మాట్లాడినను, even though they speak so confidently. వారు ఎంతో నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. సో గమనించండి, ఆన్లైన్ కూర్చొని ఒక కామెంట్ చేయడం చాలా సులువు. ఈ వచనం ఆ వచనం అని కోట్ చేయడం చాలా సులువు. కానీ ఆ వచనం అక్కడ ఎందుకు ఉంది? ఆ వచనంలో ఉన్న సత్యం ఏంటి? నూతన నిబంధనలో ఉన్న సత్యం ఏంటి? ఇది తెలియకుండా ఒక వాక్యము కోట్ చేసినంత మాత్రము సరిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. సో అక్కడ ఎందుకు ఉంది, ఎందుకు రాయబడ్డది, ఇప్పుడు మనం దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నందుకు మనం దాని ప్రకారం ఎలాగ జీవించాలో తెలుసుకొని అప్పుడు మన జీవితాలు మార్చబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఓకే, చూడండి యాక్ట్స్ చాప్టర్ 19 కి మన బైబిల్ తెరుచుకుందాం. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము యాక్ట్స్ చాప్టర్ 19 and verse 13. 13వ వచనము. Okay. Some of the itinerant Jewish exorcists took it upon themselves to call on the name of the Lord Jesus over those who had evil spirits, saying, "We exorcise you by the Jesus whom Paul preaches." మరి పౌలు బోధించిన యేసు చెప్పిన కార్యం ఉచ్చరించుటకు మేము పూనుకొని ఉన్నామంటున్నారు. And verse 14 says, "And these were the 7 sons of Sceva, Jewish chief priest, who did so. And the evil spirit answered and said to them, Jesus I know, Paul I know, but who are you?" మరి యూదుడైన స్కేవను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును, గాని మీరు ఎవరని అడుగగా, 16వ వచనం కూడా చదవండి. ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. సో గమనించండి, ఇక్కడ ఈ టీం అంతా పరిచర్య చేయడానికి వెళ్తున్నారు అనమాట. ఓకే, పరిచర్య చేయడానికి వెళ్ళి ఒక గృహంలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ వీళ్ళు దెయ్యాల్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళారనమాట. గమనించండి, యేసుక్రీస్తు దెయ్యాల్ని వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టాడు. గట్టిగా చెప్పండి ఒకసారి. వెళ్ళగొట్టాడు. ఓకే, యేసుక్రీస్తు యొక్క శిష్యులు దెయ్యాల్ని వెళ్ళగొట్టారా? ఓకే, యేసుక్రీస్తు స్వయంగా ఆయన నోటితో చెప్పాడా దెయ్యాల్ని వెళ్ళగొట్టాలని? చెప్పాడు. అది కూడా కరెక్టే. ఓకే, సో యేసుక్రీస్తు వెళ్ళగొట్టాడు, శిష్యులు వెళ్ళగొట్టారు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, మీరు నా నామములో దెయ్యాల్ని వెళ్ళగొట్టాలని. యేసుక్రీస్తు వెళ్ళగొట్టినప్పుడు నా నామములో అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయనే మాట్లాడుతున్నాడు కాబట్టి. కానీ శిష్యులు మాట్లాడుతున్నప్పుడు మాత్రము అది యేసుక్రీస్తు నామములో అని చెప్పాలన్నమాట. ఎందుకు? ఆ నామములో అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళు యేసుక్రీస్తు వెళ్ళగొట్టాడు, శిష్యులు వెళ్ళగొట్టారు. దేవుడు ఆజ్ఞ కూడా ఇచ్చాడు, మీరు దెయ్యాల్ని వెళ్ళగొట్టాలి అని. సో ఇక్కడ ఈ టీం అంతా కూడా వెళ్ళారంట. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏమన్నారు? యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన చేశారు, లేకపోతే వెళ్ళాలి అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు నామములో అని చెప్పిన తర్వాత కూడా దెయ్యం ఏమని మాట్లాడింది వాళ్ళతో? ఇక్కడ 15వ వచనంలో ఒకసారి చెప్పండి. నేను యేసును గుర్తెరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా, కానీ మీరెవరు? నాకు యేసుక్రీస్తు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, కానీ నువ్వెవరు అన్న తర్వాత 16వ వచనం మళ్ళీ చదవండి. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఇప్పుడు అర్థమవుతుందా? చూడండి, యేసుక్రీస్తు జీవితంలో ఒక రిజల్ట్ వచ్చింది, శిష్యుల జీవితంలో ఒక రిజల్ట్ వచ్చింది, ఈ టీం 7 మంది జీవితంలో ఇంకొక రిజల్ట్ వచ్చింది. యేసుక్రీస్తు దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు, శిష్యులు యేసుక్రీస్తు నామములో దెయ్యాల్ని వెళ్ళగొట్టారు. 7 కూడా యేసుక్రీస్తు నామాన్ని వాడారు, కానీ వాళ్ళ జీవితంలో వచ్చిన రిజల్ట్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ప్రశ్న ఏంటంటే ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు కదా, ఆయన నామంలో మనల్ని దెయ్యాల్ని వెళ్ళగొట్టమన్నాడు. సో ఇప్పుడు సత్యము తెలియదు అనుకోండి, ఈ యొక్క వచనం తీసుకోవచ్చు. వచనం తీసుకొని చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి లేకపోతే ఈ టీము పరిచర్య చేయడానికి వెళ్ళారు, కానీ వీళ్ళు కూడా యేసుక్రీస్తు నామాన్ని వాడారు. వాడిన తర్వాత కూడా దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదు. దెయ్యాలు యేసుక్రీస్తు నామాన్ని వినలేదు, లేకపోతే యేసుక్రీస్తు నామానికి లోబడలేదు అని ఎవరన్నా. సో ప్రతిసారి యేసుక్రీస్తు నామాన్ని వాడినంత మాత్రాన్న, లేకపోతే మనము దేవుని పరిచర్య చేసేటప్పుడు విశ్వాసంతో వెళ్ళిపోయి మనం కూడా యేసుక్రీస్తు నామములో అన్నంత మాత్రాన్న పనులు జరిగిపోతాయని కాదు అని బోధించవచ్చు.
కానీ ప్రశ్న ఏంటంటే వీళ్ళు నిజంగా నిష్కపటమైనటువంటి విశ్వాసముతో చేశారా లేదా అనేది గమనించండి. విశ్వాసము అనేది కేవలము నువ్వు పలికిన దానితో మనకు అర్థమవ్వదు. పలికినప్పుడు కొంతమంది వాళ్ళు యేసుక్రీస్తు నామంలో అన్నారు పాస్టర్ గారు, నేను వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను. కరెక్ట్, నువ్వు విన్నావు. నువ్వు విన్నంత మాత్రాన ఆ విశ్వాసము నిష్కపటమైనటువంటి విశ్వాసం అని కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక్కొక్కసారి వినడానికి చూడడానికి అంత కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ పరీక్షించినప్పుడే తెలుస్తుంది మనకి అది నకిలీ అని. అర్థమవుతుందా? హల్లెలూయా. పరీక్షించినప్పుడే తెలుస్తుంది అది నకిలీ అని. సో ఇక్కడ గమనించండి, విశ్వాసం మనకి ఎలాగొస్తుంది? ఏమి వినటం వలన? దేవుని వాక్యంలో క్రీస్తు యొక్క మాటలు విన్నప్పుడు మనకి విశ్వాసము వస్తుంది. సో విశ్వాసము రావాలి అంటే, ఆ ప్రోడక్ట్ మన జీవితంలో కనిపించాలంటే రా మెటీరియల్స్ అనేది ఉండాలి. ఏ ప్రోడక్ట్ అన్నా, ఈ మైక్ తయారు చేయడానికి మైక్ ఇలాగ దొరకదు మనకి ఎక్కడ కూడా. సరిగ్గా అడవిలోకి వెళ్ళిపోతే ఇలాంటివి దొరకవు. ఓకే, ఈ మైక్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ ఉంటాయి. ఆ రా మెటీరియల్స్ ఎప్పుడైతే కరెక్ట్గా వాడతావో అప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్ అంటాము. ఫేక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? చూడ్డానికి అలాగే ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా బైబిల్ ఉంది. నా బైబిల్ వచ్చేసి ఇది ఈ బయట అంతా కూడా లెదర్ బైబిల్ ఇది. ఓకే, సో ఇక్కడ బైబిల్లో ఇక్కడ జెన్యుయిన్ లెదర్ అని రాసి ఉంటుంది కొంతమందికి మీకు. కానీ ఇప్పుడు నేను దూరంగా పెట్టాను అనుకోండి, 2 బైబిల్స్ పక్క పక్కన పెట్టాను అనుకోండి, నల్లగా కలర్లో ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన అది జెన్యుయిన్ లెదర్ అని కాదు. కొన్ని ఇమిటేషన్ లెదర్ అని ఉంటాయి. సో దూరం నుంచి చూసినప్పుడు అరే అది కూడా లెదర్ లాగే ఉంది, లెదర్ లాగే ఉంది, కానీ లెదర్ కాదు, కానీ లెదర్ కాదు. సో ఇక్కడ విశ్వాసం ఎలాగొస్తుంది? యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తుకి విశ్వాసం ఉన్నది ఆల్రెడీ. తర్వాత శిష్యులు ఆయన మాట విని ఆ మాట ద్వారా వాళ్ళు చేశారు కాబట్టి విశ్వాసంతో వాళ్ళు నడిచారు. కానీ వీళ్ళు వచ్చేసేటప్పటికి వీళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఇలా జరిగిందంట, వాళ్ళ శిష్యుల జీవితంలో ఇలా జరిగిందంట. సో ఇప్పుడు నేను కూడా అదే విధంగా చేస్తాను. సో అదేవిధంగా నేను నా నోటి నుంచి మాటలు విడుదల చేస్తాను. మాటలు విడుదల చేశారు, కానీ మాటలు విడుదల చెయ్యక ముందర లోపల నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ రా మెటీరియల్ అనేది కనిపించాలి. ఆ రా మెటీరియల్ లేదనుకోండి, నువ్వు యేసుక్రీస్తు నామం అన్నా కూడా ఏ సాతాను భయపడదు. ఎందుకు? సాతానికి తెలుసు నువ్వు అధికారంతో మాట్లాడుతున్నావా లేదా, కన్విక్షన్తో మాట్లాడుతున్నావా లేదా. సో చూడ్డానికి అలాగే అనిపించవచ్చు, కానీ నిష్కపటమైనటువంటి విశ్వాసము కాదది. సో నోట్స్ తీసుకుంటుంటే ఇది రాసుకోండి త్వరగా. ఓకే, ఫేక్ ఫెయిత్ కెన్ లుక్ లైక్ జెన్యుయిన్ ఫెయిత్ బట్ ఇట్ విల్ గెట్ యూ ఇన్ టు ట్రబుల్. అబద్ధపు అనగా కపట విశ్వాసము నిజమైన విశ్వాసంలాగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని సమస్యలోకి నెట్టుతుంది. అర్థమవుతుందా? సమస్యల్లోకి వెళ్తారు. నిజమైన విశ్వాసం లేదనుకోండి, మీకు వాక్యము లేదనుకోండి, ఆ వెలుగు నీకు రాలేదనుకోండి, ఆ ప్రత్యక్షత నీకు లేదనుకోండి, ఎవరో ఇటువంటి ఒక అడుగు వేశారంట, ఇటువంటి అడుగు వేయడంతో వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం జరిగింది, నేను కూడా అటువంటి అడుగు వేస్తాను. అడుగు వేయడంలో తప్పు లేదు, కానీ నువ్వు అడుగు వేసినప్పుడు వాళ్ళు ఎందుకు వేశారు ఆ అడుగు, నువ్వెందుకు వేస్తున్నావు? నువ్వు కేవలం వాళ్ళని చూసి నువ్వు అడుగు వేస్తున్నావు అనుకో, అది నిష్కపటమైనటువంటి విశ్వాసము కాదు. ఎందుకంటే వాళ్ళు వాక్యముతో అడుగు వేశారు, నువ్వు వాక్యము లేకుండా అడుగు వేయడానికి చూస్తున్నావు. చూడండి, ఒకరిని చూడొచ్చు. ఇతను నాకు తెలిసిన అతను గంటలో ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళిపోయాడంట, ముంబైకి వెళ్ళిపోయాడంట. ఎలాగెళ్ళాడు అంటే ఏరోప్లేన్ ద్వారా వెళ్ళాడు అని తెలుసుకుంటావు. సరే, అలాగైతే నేను కూడా ఏరోప్లేన్ ఎక్కేస్తాను. సో నీకు ఇప్పటి వరకు బస్సు ప్రయాణాలే తెలుసు. సో నీకు బస్ ప్రయాణం అంటే ఏంటి? ఇక్కడ బస్ స్టాప్కి వెళ్తే బస్సు వస్తుంది, బస్సు చూసి ఎక్కేయడం. సో ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఏరోప్లేన్లో వెళ్ళాడు కదా, నేను గంటలో వెళ్ళిపోతాను, ఇప్పుడు చూడు అని వెళ్ళిపోతావు ఎయిర్పోర్ట్కి. ఎక్కనిస్తాడా? ఎందుకు? ఫ్లైట్ ఎక్కాలంటే ఏముండాలి? టికెట్ ఉండాలి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇచ్చేసే బాస్ టికెట్. అక్కడ కండక్టర్ వచ్చి ఎక్కడికి వెళ్తావు బాబు అన్నాడు. ఎగిరిన తర్వాత ఎవడు అడగడు. ఫ్లైట్ ఇంకా అంత దూరంలో ఉన్నప్పుడే బాబు దా పక్కకి జరుగు. అర్థమవుతుందా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే నీకు ఫ్లైట్ కూడా కనిపించదు. ఇంకా సెక్యూరిటీ అక్కడ కారు దిగ్గానే ఆపేస్తాడు నిన్ను.
అమ్మ దీనికన్నా ఇంకా లోపలికి ఎంట్రన్సే నీకు, ఎయిర్పోర్ట్ లోపలికి కూడా నీకు ఎంట్రన్స్ ఉండదు. ఎందుకు? టికెట్ లేదు నీకు. ఆశ ఉంది. వాళ్ళు ఇలాగ వెళ్ళగొట్టారంటే దిగాలి, నేను కూడా వెళ్ళగొడతాను, మంచిదే. కానీ వాళ్ళు దేంతో వెళ్ళగొట్టారు? విశ్వాసముతో వెళ్ళగొట్టారు. ఆమేన్. ఖాళీ మాటలతో వెళ్ళగొట్టలేదు. ఖాళీ మాటలతో వెళ్ళగొట్టలేదు. వాళ్ళు మాటలు మాట్లాడినప్పుడు విశ్వాసముతో మాటలు మాట్లాడారు. హల్లెలూయా. ఆమేన్. సో ప్రయాణం చేశారు. గంట సేపటిలోనే నిజంగానే ముంబై చేరుకున్నాడు. కానీ గంట సేపటిలో ఎందుకు చేరుకోగలిగాడు ముంబైకి? అక్కడికి అటువంటి ప్రయాణం చేయడానికి కావలసిన ఖర్చు పెట్టాడు. లేదు నేను బస్ టికెట్ అంతే ఖర్చు పెడతాను అంటే ఇక్కడ కూర్చో, అంతే. అది రాదు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే వాళ్ళు చేసిన స్టెప్స్, అడుగులు కూడా తీసుకుంటావు. కేవలం ఏరోప్లేన్లో ఎక్కి కూర్చుంటాను అనడం కాదు. ఏరోప్లేన్లో ఎక్కి కూర్చోటం ముందర వాళ్ళు ఇంకొక అడుగు వేశారు. ఏంటి? ఆ ఖర్చు పెట్టారు. ఖరీదు ఎంతో కనుక్కున్నారు టికెట్కి, ఆ ఖర్చు పెట్టారు. ఓ అంత అయితే ఇంత అని గొడవ పెట్టుకోలేదు. ఇంత కట్టాలంటే సరే నేను అంత కడతాను, ఇప్పుడు గంటలో నేను ప్రయాణం చేసి అక్కడ బాంబే చేరతాను అనుకున్నారు. హల్లెలూయా. సో మనం కూడా వాగ్దానాలు చూసినప్పుడు ఏంటి, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలంటే నేనేం చెయ్యాలి? వాళ్ళు పలికారా? ఓకే. పలకక ముందర ఏం చేశారు? ఓ విశ్వసించారా? ఓకే. విశ్వాసం వాళ్ళు ఎలా పొందుకున్నారు? ఓ వాక్యం విన్నారు. ఓకే. వాక్యం ఎలా విన్నారు? ఓ ఇలా చేశారు. ఆ పద్ధతి నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఆ పద్ధతిలో ఎప్పుడైతే నువ్వు నడవగలుగుతావో సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. కానీ ఇప్పుడు నీకు ఆ వెలుగు లేదనుకో, ఆ ఆలోచన లేదనుకో, నువ్వేమంటావు? చూడండి, అంటే కరెక్టే పాస్టర్ గారు, యేసుక్రీస్తే చెప్పాడు కదా దెయ్యాలను వెళ్ళగొట్టమని. వీళ్ళు వెళ్ళారు, యేసుక్రీస్తు నామమే మాట్లాడారు, కానీ జరగలేదు. చూసావా? నీకు అక్కడికే ఆగిపోయింది. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? నాకు వాక్యం తెలుసు పాస్టర్ గారు, నేను చదివాను, అపోస్తుల కార్యంలో ఏం జరిగిందో నాకు తెలుసు. ప్రతిసారి జరగదండి, యేసుక్రీస్తు నామం వాడినా జరగదు, కార్యాలు జరగవు. సో ఇప్పుడు ఎవరు బట్టి అంటున్నావు నువ్వు? యేసుక్రీస్తు చెప్పిన మాట బట్టి అంటున్నావా, లేకపోతే ఈ 7 జీవితంలో జరిగిన దాన్ని బట్టి అంటున్నావా? అందుకనే రోమా పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, లెట్ గాడ్ బి ట్రూ, దేవుడు మాత్రమే సత్యవంతుడు, అండ్ ఎవ్రీ మ్యాన్ అ లయర్ అంటున్నాడు. ప్రతి మనుషుడు అబద్ధికుడే. హల్లెలూయా. ఆమేన్. ప్రతి మనుషుడు అబద్ధికుడే అంటే ప్రతి వాళ్ళు అబద్ధాలు ఆడాలని కాదు. ప్రతి మనిషి అబద్ధికుడు అంటే దేవుని మాట ఎదుట, దేవుని మాటకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా గుర్తుపెట్టుకోండి, ఆ మనిషే అబద్ధికుడు. ఆ మనిషే అబద్ధికుడు. ఆయన దైవజనుడు అయినా ఆయనే అబద్ధికుడు. పాస్టర్ అయినా ఆ పాస్టరే అబద్ధికుడు. అది బిషప్ అవ్వచ్చు, అపోస్తలు అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, పోప్ అవ్వచ్చు, నీకు ఏ టైటిల్ పెట్టుకున్నా దేవుని ఎదుట నువ్వు మాట్లాడే మాటలు ఆయన వాగ్దానానికి వ్యతిరేకంగా నువ్వు బోధిస్తే నువ్వే అబద్ధికుడివి. నువ్వే అబద్ధికుడివి. 100 times నువ్వే అబద్ధికుడివి. దేవుడు అబద్ధాలు చెప్పేటటువంటి దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, వాక్యంలో ఒక కథ చూసినంత మాత్రాన ఈ కొటేషన్, ఇదిగో చూడు ఇలా రాసుంది, ఇక్కడ వీళ్ళకి జరగలేదు, సో జరగదు. వచనమా? వచనము. బైబిల్ నుంచి తీసావా? వచనం బైబిల్ నుంచే తీసావు. కానీ ప్రత్యక్షత జ్ఞానము లేదు నీకు. ప్రత్యక్షత జ్ఞానము లేదు. చూడండి నెక్స్ట్ జాన్ చాప్టర్ 4కి వెళ్దాం ఒకసారి త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చదవండి. 39వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. గమనించండి, సమరయలో ఉన్నటువంటి స్త్రీ ఇచ్చిన సాక్ష్యము బట్టి అక్కడ అనేక మంది యేసుక్రీస్తులో విశ్వాసం పెట్టారంట. ఓకే చూడండి, దాని తర్వాత ఓకే 40 ఇంకా 41 త్వరగా చదవండి. 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీ చూచి
ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి ఇక్కడ విశ్వాసంలో ఏం జరుగుతుందో. 39వ వచనంలో కూడా వాళ్ళు విశ్వసించారు. కానీ అక్కడ ఎందుకు విశ్వసించారు? ఆ స్త్రీ యొక్క సాక్ష్యము బట్టంట. అక్కడ ఇంకా యేసుక్రీస్తు యొక్క మాట ఇంకా వీళ్ళు వినలేదు. ఆ విశ్వాసం యేసుక్రీస్తు నుంచి రావాల్సినటువంటి విశ్వాసం రాలేదు. ఇక్కడ కేవలము ఒకరి సాక్ష్యము ద్వారా వాళ్ళు నమ్ముతున్నారు యేసుక్రీస్తుని, ఒక అద్భుత కార్యము చేశాడు అని. ఇప్పుడు చూడండి, ఆదివారాలు కూడా ఇటువంటి మీటింగ్స్లో మనం సాక్ష్యాలు చెప్తాము దేవుని యొక్క కార్యాల గురించి. చెప్పినప్పుడు మీరు కొంతమంది విన్నప్పుడు, అరే వాళ్ళ జీవితంలో ఈ అద్భుత కార్యం జరిగింది, వాళ్ళు స్వస్థత పొందుకున్నారు, వాళ్ళకు ఉద్యోగం పొందుకున్నారు, వాళ్ళకి పెళ్లి జరిగింది, వాళ్ళ బిజినెస్ ప్రాస్పర్ అయ్యింది, ఇటువంటి. కానీ ఇంకా దాని ద్వారా విశ్వాసం వస్తుంది, మంచిది. కానీ ఇంకా వాక్యము నుంచి రావాల్సిన విశ్వాసం ఇంకా నీకు రాలేదు. యేసుక్రీస్తు ఏం చేశాడో అది ఇంకా నువ్వు తెలుసుకోలేదు. నీ కొరకు, వాళ్ళ కొరకు ఏం చేశాడో తెలుసుకున్నావు, నీ కొరకు ఏం చేశాడో ఇంకా నువ్వు తెలుసుకోలేదు. శిలువ మీద మరణించినప్పుడు ఎటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో విడుదలైందో ఇంకా నువ్వు తెలుసుకోలేకపోయావు. కానీ చూడండి, తర్వాత 2 రోజులు విన్నారంట. ఎన్ని రోజులు? 2 రోజులు. కొంతమంది 2 గంటలు కూర్చోడానికే కష్టపడుతుంటారు. ఇక్కడ చూడండి, ఈ మీటింగ్ ఎంతసేపు అయిందో. కూర్చోబెట్టారంట యేసుక్రీస్తుని, 2 రోజులు అక్కడే ఉండమన్నారంట. 2 రోజులు ప్రసంగం చేశాడు. 2 గంటలు కాదు, 2 రోజులు. 2 రోజులు ప్రసంగం చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. తెలుసుకొని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన జీవితాల్లో వేరే వాళ్ళ విశ్వాసముతో మనము జీవించగలుగుతాము. ఓకే, తల్లిదండ్రుల విశ్వాసం అవ్వచ్చు, మన పిల్లల విశ్వాసం అవ్వచ్చు, బంధువుల విశ్వాసం అవ్వచ్చు, మీ పాస్టర్ గారి విశ్వాసం అవ్వచ్చు, మీ స్నేహితుల విశ్వాసం అవ్వచ్చు, సంఘస్థుల యొక్క విశ్వాసంతో కూడా జీవించగలుగుతాం. చూడండి, మనకి యేసుక్రీస్తు జీవితంలో ఒక ఆయన ప్యారలైజ్డ్ మ్యాన్ని 4 స్నేహితులు తీసుకొని వస్తారు. ఎక్కడికి తీసుకొస్తారు? యేసుక్రీస్తు ఎక్కడ బోధిస్తున్నాడో అక్కడికి తీసుకొని వస్తారు. కానీ ఒక్కసారి స్వస్థపరచబడ్డ తర్వాత యేసుక్రీస్తు ఏమంటాడు? ఇప్పుడు నడువు అంటాడు. అప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడన్నా మార్కెట్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ వీళ్ళకే ఫోన్ చేసి చూడండి నన్ను ఎత్తుకొని వెళ్ళండి అనగలుగుతాడా? ఎందుకు? ఇప్పుడు ఆయన కాళ్ళ మీద నడవడం నేర్చుకోవాలి. సో మన జీవితంలో కూడా పాస్టర్ ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, వాళ్ళ ప్రార్థనలు ఉండొచ్చు, నీ తల్లి ప్రార్థనలు, మీ తండ్రి ప్రార్థనలు, ఇదంతా ఉండొచ్చు. కానీ నిష్కపటమైన విశ్వాసము నీలో కనిపించాలి. నువ్వు ఎదగాలి ఆ విశ్వాసంలో. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమయం గడపాలి. దేవుని వాక్యము నీ హృదయంలో నాటబడాలి. దేవుని సత్యము, దేవుని యొక్క వెలుగు నీ హృదయంలో రావాలి. హల్లెలూయా. దేవుని యొక్క విడుదల నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోలేదనుకోండి, ఒక రోజు వస్తుంది, ఆ 7 ఎలాగైతే వచ్చారో, ఓ మా తల్లి ఒకసారి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో అన్నది కదా, సరే నేను కూడా ఇప్పుడు. అప్పుడు సమస్యలు వస్తాయి. అప్పుడు ఏదో విడుదల అనుకుంటావు, ఉన్న బట్టలు కూడా పోగొట్టుకుంటావు. అర్థమవుతుందా? సో అందుకని ఎవరికి రావాలి విశ్వాసము? నీకు వ్యక్తిగతముగా విశ్వాసంలో ఎదగాలి. అర్థమవుతుందా అందరికీ? వ్యక్తిగతముగా నువ్వు విశ్వాసంలో ఎదగాలి. అందుకని నేను ఈ సంఘములో గమనించండి, నేను మీకు పాస్టర్ని, నా మీద మీరు డిపెండ్ అవ్వడంలో తప్పు లేదు. కానీ జీవితకాలం నా మీద డిపెండ్ అవ్వకూడదు. మీరు ప్రతి ప్రార్థన నాతో చేయించుకోకూడదు. మీరు అదేదో నా పని తగ్గించుకోవడానికి అనట్లేదు నేను. అర్థమవుతుందా? ఈరోజు రాత్రి వరకు ఇక్కడ కూర్చొని ఒకరి తర్వాత ఒకరికి ప్రార్థన చేయాలంటే నేను చేస్తాను. నాకు ఎటువంటి బాధ లేదు, నాకు అసలు సమస్యే కాదు అది. నాకు రోజంతా యేసుక్రీస్తు నుంచొని ప్రసంగం చేసినట్టు ఇప్పుడు నేను రాత్రి వరకు ఇక్కడ ప్రసంగం చేయాలంటే ప్రసంగం చేయగలుగుతా. నాకు అది సమస్యే కాదు. ఒక రోజులో 10 సార్లు ప్రసంగం చేయాలంటే చేస్తాను, నాకు సమస్యే కాదు అది. కానీ నేను ప్రతిదీ మీ కొరకు ప్రార్థనలు చేయడము మీకు అలవాటు అయిపోయింది అనుకో, మీరు ఎదగరు. ఒక తల్లి ముద్దలు పెడుతుంది పిల్లలకి ఎంతకాలం? కొన్ని సంవత్సరాల వరకు.
దాని తర్వాత ప్రేమ తగ్గిపోయినట్ట ఆపేసినప్పుడు లేదు, ప్రేమ ఉన్నందుకు ఆపుతుంది. ఇదిగో ప్లేటు, అన్నం వండాను, కూర వండాను, ఇక్కడ పెడుతున్నాను. వండడం ఆపేసింది అనుకో, ఇంకా స్కూల్కి వెళ్తున్న వంటలు ఆపేసింది అంటే అప్పుడు ప్రేమ లేదనొచ్చు. వంటలు వండింది, అన్ని టేబుల్ మీద పెట్టింది, కానీ నువ్వు మాత్రం చేతులు కడుక్కో, వచ్చి కూర్చొని తిను, తర్వాత చెయ్యి మళ్ళీ కడుక్కో, ప్లేట్ వెళ్ళి కిచెన్లో పెట్టు. ఎందుకు? పద్ధతి నేర్పిస్తుంది. పద్ధతి నేర్పిస్తుంది. ప్రేమ ఉన్నందుకు నా కూతురు ఎదగాలి, నా కుమారుడు ఎదగాలి అనే ప్రేమతో చేస్తుంది ఆ కార్యము వాళ్ళ తల్లి. హల్లెలూయా. సో నేను ప్రార్థనలు చేస్తాను, నేను ప్రార్థన చేయనని కాదు, కానీ ఎంత అలవాటు అయిపోయిందంటే కొంతమందికి పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలి. కరెక్టే, పాస్టర్తో ప్రార్థన చేయించుకోవడంలో విలువ ఉంది. కానీ నువ్వు 5 సంవత్సరాల క్రితం ఎటువంటి తలనొప్పులకి ప్రార్థన చేయించుకున్నావు, 5 సంవత్సరాల తర్వాత తలనొప్పికి ప్రార్థన చేయించుకోవద్దు. ఇంకా పెద్ద సమస్య వచ్చింది, నీకు సాయం కావాలంటే రా ప్రార్థన చేయించుకో. మళ్ళీ అదే లెవెల్లో ఉండొద్దు. అర్థమవుతుందా? అదే లెవెల్లో ఉండొద్దు. చిన్నప్పుడు వండాలి, బయట నుంచి కావలసిన సరుకులన్నీ కొనాలి, తీసుకురావాలి, కడగాలి, వంట చేయాలి, టేబుల్ మీద పెట్టాలి, చెయ్యి కడుక్కోవాలి, మళ్ళీ ముద్దలు పెట్టాలి. ముద్దలు పెట్టిన తర్వాత మళ్ళీ మూతి కూడా కడగాలి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? మూతి కడగడం ఆపేస్తారు, నువ్వే కడుక్కో. తినిపించేసాను, వెళ్ళి మూతి కడుక్కో. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? చెయ్యి కడుక్కో. నువ్వు నా చెయ్యి కాదు, నువ్వు నీ చెయ్యి కడుక్కొని రా, ఇప్పుడు నువ్వు తిను. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? వండి పెట్టాను ఇన్ని రోజులు, ఇదిగో అన్నం ఇలా వండాలి, కూర ఇలాగా, ఓకే ఇలా కట్ చెయ్యాలి, ఇలాగ వండుకోవాలి. ఇప్పుడేంటి? సరుకులు కొంటావు, అన్నీ ఇంటికి తీసుకొస్తావు, నువ్వే వండుకో. నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను ఆఫీస్కి వచ్చే లోపల నువ్వు నాకు వండి పెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ప్రేమ లేదని కాదు, ఎదుగుదల కోసం. హల్లెలూయా. ఎదుగుదల కోసం. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు, ఎదుగుదల ఉన్నప్పుడు ఏమవుతుంది? కొన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి స్థానంకి రావాలంటే ఆ కుమారుడు, ఆ కుమార్తె, అమ్మ నువ్వు కొనక్కర్లేదు కూడా, సరుకులు కూడా నేనే తీసుకొని వస్తాను, సరుకులు కూడా నేనే తీసుకొని వస్తాను. కానీ సరుకులు తీసుకొస్తున్నంత మాత్రాన కంప్లీట్గా ఎదిగిపోయారని కాదు, ఇంకా వేరే సమస్యలు వస్తాయి లైఫ్లో. అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ వేరే ఉద్యోగం వచ్చింది, వేరే ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, వేరే దేశం, చూడు ఒకసారి కూర్చొని మాట్లాడదాం, ఇక్కడ ఎటువంటి తీర్మానం తీసుకుంటే మంచిదంటావు, నువ్వు కూడా ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు ఎలా నడిపిస్తాడో చూద్దాం. ఏమవుతుంది? ఇప్పుడు నాకు అన్నం పెట్టు, నా మూతి కడుగు, ఆ లెవెల్ దాటిపోయావు నువ్వు. ఇప్పుడు ఇంకొక లెవెల్లో అడుగుతున్నావు నువ్వు ప్రశ్నలన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. సో అటువంటి ఎదుగుదల ఉండాలి మన జీవితంలో. కానీ చాలాసార్లు మన క్రైస్తవ సంఘము, ఇంకా సంఘస్థులు ఎలాగైపోయిందంటే, ప్రతి చిన్నదానికి కూడా 10 సంవత్సరాల క్రితం ఎటువంటి ప్రార్థనల కొరకు అడిగేవారో, ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉండేవో, అదే ప్రార్థన అవసరతలతో 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్కడే అడుగుతున్నారు అనుకోండి. సో ఏం జరుగుతుంది? విశ్వాసము గురించి మనకి ఆలోచన లేదు. పౌలు ఏమంటున్నాడు? విశ్వాసములో ఎదగడమే అన్నిటికైనా ముఖ్యమైన విషయం అంటున్నాడు ఆయన. మనకేమైపోయింది? పాటలు పాడడంలో మతపరంగా ఆదివారం నేను వచ్చాను, ఆదివారం పాస్టర్ గారు ఆశీర్వదించారు, మళ్ళీ ఏదైనా సంస్థతో పాస్టర్ గారు మళ్ళీ ఒకసారి. సో అందుకనే ప్రసంగం చేసేటప్పుడు కూడా దయచేసి ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది, ఓకే? కానీ ప్రసంగం చేసేటప్పుడు కూడా ప్రసంగం వినక ముందరే పాస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి, దానికోసం ప్రార్థన చేయండి, వీసా కోసం ఫస్ట్ వినరా బాబు. విను వాక్యంలో నీకు జవాబు వచ్చేస్తుంది, వాక్యంలో విడుదల వచ్చేస్తుంది, వాక్యంలో స్వస్థత వచ్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు దేనికైతే ప్రార్థన చేస్తున్నావో వాక్యంలోనే అది నీకు అందజేస్తాడు దేవుడు. నువ్వు లైన్లో కూడా నుంచోక్కర్లేదు నా చేయి కలుపుకోవడానికి, నా చేయి ముట్టుకోవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి. నేను మీ చేయి కలపొద్దని నాకు ఆశ లేదు, మీరు నాతో మాట్లాడకూడదని నాకు ఆశ కాదు. సంఘానికి రావాలి, మన రిలేషన్షిప్ పెరగాలి, ఇదంతా ఉంది. కానీ పాస్టర్ గారు లేకపోతే నా బతుకైపోయింది కాదు, నీకు దేవుడు ఉన్నాడు.
దేవుడున్నాడు, దేవుడున్నాడు. దేవునిలో విశ్వసించు, ఆయన వాక్యములో విశ్వసించు, ఆయన మాటలో విశ్వసించు, ఆయన వాక్యములో ఉన్న శక్తి తెలుసుకో. ఎప్పుడైతే నువ్వు అందులో స్థాపించబడతావో, సో ప్రతిసారి నీకు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇది జరిగింది, ఇప్పుడు ఇంకొక లెవెల్కి వచ్చాను, దీని గురించి ఒక ప్రశ్న ఉంది, దీని గురించి మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. అది ఎదుగుదల, అది ఎదుగుదల, అది నిజమైన విశ్వాసము, అది నిజమైన విశ్వాసం. సో ఎందుకంటున్నానంటే మనకి కొన్ని అలవాటు అయిపోయినాయి. సో ప్రార్థన కొరకు అడగడము తప్పు అని కాదు, కానీ ప్రార్థన కోసం అడిగినంత మాత్రము అది విశ్వాసం అని కాదు. సో వాక్యం చెప్తున్నప్పుడే కొంతమంది ఆన్లైన్ లేకపోతే టీవీలో వాక్యం జరుగుతుంటుంది, ఫోన్ కాల్స్ వచ్చేస్తుంటాయి, వాక్యం జరుగుతుంటుంది ఆన్లైన్, పాస్టర్ ప్రే ఫర్ దిస్, ప్రే ఫర్ దిస్, ప్రే ఫర్ దిస్, ప్రే ఫర్ దిస్. నీ కామెంటింగ్ ఆపి ఒకసారి విను, ఒక్క 2 నిమిషాలు విను అంతే, అక్కడ విడుదల వస్తుంది. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ఇలా బోధిస్తున్నాడు అనుకోండి, బోధించే మధ్యలోనే ప్రత్యోడు నాకు ఇజ్జేయి, నాకు అజ్జేయి, నాకు ఇజ్జేయి, నాకు అజ్జేయి. అందుకనే కొన్నిసార్లు ఉంటుంది, అండ్ హీ క్వైటెండ్ ద క్రౌడ్ అంటాడు. ఆయన జన సమూహమును నిమ్మలపరిచి అప్పుడు ఏం చేశాడు? ప్రసంగించాడు. నిమ్మలపరిచి ప్రసంగించాడు. అద్భుత కార్యములు చేయకముందర ఎప్పుడు కూడా ప్రసంగించేవాడు. ఎందుకు? వాక్యములో ఉంది, శక్తి అక్కడ ఉంది, అభిషేకం అక్కడ ఉంది, విడుదల అక్కడ ఉంది, స్వస్థత అక్కడ ఉంది, రక్షణ అక్కడ ఉంది, కాపుదల అక్కడ ఉంది. ఆమేన్. నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా వాక్యములో ఉన్నది. నువ్వు కోరుకునేది ఏది కూడా వాక్యములో లేదు అనేదే లేదు. ప్రతిదీ వాక్యములో విడుదలై ఉన్నది. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, వీళ్ళు ఇప్పుడు మేము స్వయంగా నమ్మాము. ఎందుకు? మేము స్వయంగా విన్నాము కాబట్టి. మేము విన్న దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కూడా నేను ఒకసారి ఆలోచిస్తే చూడండి, ఆర్థిక విషయాల గురించి వచ్చేసేటప్పటికి మా నాన్నగారి జీవితంలో చూసినట్లయితే ఆయన చాలా పేదరికం నుంచి, చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన వారు. ఎటువంటి పావర్టీ అంటే పేదరికం, ఎటువంటి పేదరికం అంటే మా నాన్నగారు పుట్టక ముందరైతే ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా ఒక్క గుడ్డు షేర్ చేసుకునేవారు. ఒక్క గుడ్డు ఫ్యామిలీ అంతా షేర్ చేసుకునేవారు, ఒక్కొక్కరికి ఇంత బయట. అటువంటి పేదరికంలో మా నాన్నగారు ఇంకా పుట్టేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ చాలా బెటర్ పొజిషన్కి వచ్చారు. కానీ మా నాన్నగారి యొక్క అన్నలు, వాళ్ళ అక్కల యొక్క జీవితంలో వాళ్ళు చూసినటువంటి పేదరికం ఇంకా ఎంతో చూశారు వాళ్ళైతే. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు గొప్పగా మా నాన్నగారిని వాడుకోవడం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో ఆయన ఒకసారి కాన్ఫరెన్స్కి, అమెరికాలో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక రోజు వాక్యం విన్నప్పుడు దేవుడు ఆర్థిక విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాడు అనేటటువంటి సత్యము ఆ రోజు ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు వరకు అది తెలియదు. ఎప్పుడు కూడా ఆశీర్వాదం అంటే ఆత్మీయంగా లేకపోతే ఓన్లీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనుకునేవాడు అనమాట, చాలామంది అనుకున్నట్టు. సో దేవుడు నిజంగా మనల్ని ఆర్థిక విషయాల్లో ఆశీర్వదిస్తాడు అనేది మా నాన్నగారికి తెలియదు. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు మా అమ్మగారు తెలుసుకున్నారో విశ్వాసంతో జీవించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసంతో జీవించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే విత్తనాలు విత్తడం మొదలుపెట్టారో అప్పటికి నేను మా తమ్ముడు కూడా పుట్టాము, పెరుగుతున్నాం అనమాట. సో వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలు మేము చూసాము, ఏ విధంగా విత్తుతున్నారో మేము చూసాము, ఆ విత్తనము ద్వారా ఎటువంటి పంట వచ్చిందో కూడా మేము చూసామన్నమాట. సో చాలాసార్లు నా జీవితంలో నేను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం నాకు ఉండేది. దేవుడు కేవలము ఆత్మీయంగా ఆశీర్వదించడం కాదు, కానీ ఆర్థిక విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని. కానీ గమనించండి, అది నాకు వాక్యములో తెలిసిన సత్యము బట్టి కాదు, మా అమ్మ నాన్నగారి జీవితంలో జరుగుతున్న కార్యములు బట్టి మాత్రమే నేను నమ్మేవాడిని. కానీ దాని తర్వాత నేను కూడా ఎదిగిన తర్వాత నా జీవితంలో ఇప్పుడు వాక్యము నా జీవితంలో నాటపడడం మొదలైంది. అప్పుడు నా జీవితంలో ప్రత్యక్షత వచ్చింది. అప్పుడు ఆ వెలుగు మా అమ్మ నాన్నగారి గురించి కాదు, నా జీవితంలో, నా హృదయంలో నాటపడడం మొదలైంది. అప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా నా భార్య నాతో పాటు, నేను నా భార్య ఇద్దరి జీవితంలో ఆ వాక్యము నాటబడుతూ ఉండేది.
ఎటువంటి విధానంలో అది నాటబడ్డదంటే ఇప్పుడు మా జీవితంలో ఎందుకన్నా మా తల్లి తండ్రే వచ్చి ఇదిగో ఈ రోజు నుంచి మేము తీర్మానం తీసుకున్నాము, ఇంకా విత్తనాలు విత్తడం ఆపేస్తున్నాము, ఎందుకంటే మాకు ఇది కరెక్ట్ కాదని అర్థమైంది. మా అమ్మ నాన్న ఆపేసిన నేను మాత్రం ఆపేది ఉండదు. మా అమ్మ నాన్న ఆపరని కూడా నాకు తెలుసు. బట్ ఎందుకన్నా అలా జరిగిన నేను నా భార్య మాత్రం ఆపేది ఉండదు. ఎందుకు? మాకు ఆ ప్రత్యక్షత వచ్చిన తర్వాత నేను నా భార్య ఏ విధంగా మేము విత్తనాలు విత్తామో మాకు తెలుసు, ఏ విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడో నాకు తెలుసు, ఏ విధంగా ఆ వాక్యము మా జీవితంలో నెరవేర్చబడిందో నాకు తెలుసు, ఏ విధంగా ఆ వాక్యము నా పిల్లల జీవితంలో ఇప్పుడు నెరవేర్చబడుతుందో నాకు తెలుసు. కేవలము మా తల్లిదండ్రుల గురించి కాదు, ఇప్పుడు ప్రత్యేకంగా నేను తెలుసుకున్నాను కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. సో అదే విధంగా ప్రత్యేకంగా నువ్వు తెలుసుకోవాలి, ఆ ప్రత్యక్షత నీ జీవితంలోకి రావాలి. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం, బైబిల్స్ త్వరగా తెరుచుకుందాం. 24వ వచనం నుంచి ఒకసారి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని హెచ్చించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలెనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. అక్కడ కాపండి. చూడండి, 24 నుంచి 29వ వచనం వరకు ఈ 5 వచనాల్లో కూడా మోషే జీవితంలో జరిగిన ప్రతి విషయము కూడా విశ్వాసముతో జరిగిందని మనము చూస్తున్నాం. ప్రతి ఇంగ్లీష్లో బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్, విశ్వాసముతో, 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 విశ్వాసముతో అని చూస్తాము. 29వ వచనం వచ్చేసేటప్పటికి బై ఫెయిత్ దే పాస్ త్రూ ద రెడ్ సీ యాజ్ డ్రై ల్యాండ్ వేర్ యాజ్ the Egyptians attempting to do so were drowned అని ఉంది. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. అలాగా చేయచూచి ఇంగ్లీష్లో అటెంప్టింగ్ అని ఉంది. సో ఇప్పుడు ఏమైంది? మోషే జీవితంలో ప్రతిదీ కూడా ఎలా చేశాడు? దేంతో చేశాడు? గట్టిగా చెప్పండి ఒకసారి. విశ్వాసముతో చేశాడు, విశ్వాసముతో చేశాడు. కానీ ఇక్కడ ఈజిప్షియన్స్ ఏం చేశారు? వాళ్ళని చూసి వీళ్ళు కూడా మేము కూడా చేస్తాము అనుకున్నారు. కానీ వాళ్ళు విశ్వాసంతో చేశారా? చెప్పండి. విశ్వాసముతో లేదు. సో విశ్వాసముతో సేమ్ యాక్షన్ చేశారు. ఇందాక వాళ్ళేమో సేమ్ పదాలు మాట్లాడారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? సేమ్ విధానంలో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా నడవడం మొదలుపెట్టారు, మనం కూడా నడిచేద్దాం. సో వాళ్ళు కూడా నడిచారు. కానీ ఇజ్రాయేల్ దేశము నడిచినప్పుడు మోషే యొక్క విశ్వాసముతో వాళ్ళు అడుగులు వేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ వీళ్ళు విశ్వాసము లేకుండా అడుగులు వేయడం మొదలుపెట్టారు. విశ్వాసము లేకుండా అడుగులు వేయడం మొదలుపెట్టేటప్పటికి ఏం జరిగింది? వాళ్ళకి ఏం జరిగిందండి? గట్టిగా చెప్పండి ఒకసారి. మునిగిపోయారు. గమనించండి, మోషే చేసింది కూడా ఆయన విశ్వాసముతో చేశాడు. ఆయన విశ్వాసముతో చేశాడు. చూడండి, విశ్వాసం అనేటప్పటికి కూడా మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎర్ర సముద్రం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు? దేవుడు ఎర్ర సముద్రమును పాయాలు చేశాడు అనుకుంటారు. అవునా కాదా? ఎంతమంది విన్నారు అది? దేవుడు ఎర్ర సముద్రమునే పాయాలు చేశాడని. ఓకే, కానీ అసలు వాక్యంలో ఏమని ఉంటుంది? మోషే ఎర్ర సముద్రముని పాయలు చేశాడు. ఓకే, ప్రశ్న. ఇప్పుడు వరకు ఎంతమంది అనుకున్నారు దేవుడే అక్కడ మోషే నుంచున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రముని పాయలు చేశాడని ఎంతమంది అనుకున్నారు? నిజంగా చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమంది ఇదే విన్నారు? సరిగ్గా చేతులు ఎత్తండి. ఓకే ఓకే, కింద పెట్టండి. ఓకే, ఎక్సోడస్ 14 and verse 13 తెలుగులో చదవ. నిర్గమకాండము 14వ అధ్యాయము
అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరిక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. చూడండి, చాలా మంది కూడా ఏమనుకుంటారు, ఓకే నా ముందర ఎర్ర సముద్రం ఉన్నది, సో ఇప్పుడు నేను దేవుడిని అడుగుతాను, నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు దేవుడు నాకు ఒక అద్భుత కార్యం చేస్తాడు, దేవుడు నా ఎర్ర సముద్రముని ఏం చేస్తాడు, పాయలు చేస్తాడు అనుకుంటారు. సో ప్రార్థన చేయడం మొదలు పెడతారు, ప్రార్థన చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు, ఏంటో అండి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ఎర్ర సముద్రం అక్కడే ఉంది, పాయలు అవ్వట్లేదు, దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదో నాకు తెలియట్లేదు. మోషేకైతే చేశాడు కదండి, మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? సో గమనించండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామో దేవుడు చేసిన కార్యం అనుకుంటాం. ఓకే, చూడండి 13వ వచనంలో, గో బ్యాక్, 13వ వచనంలో ఇదంతా ఎవరు మాట్లాడారు? గట్టిగా మోషే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేమంటున్నాడు? అందరూ నిశ్శబ్దంగా దేవుడు ఏమి చేయబోతున్నాడో చూడండి అంటున్నాడు. ఇప్పుడు ఏ సైన్యాన్ని అయితే మీరు చూస్తున్నారో మళ్ళీ ఎప్పుడు చూడరు అంటున్నాడు. 14వ వచనం చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చూడండి, ఇప్పుడు మోషే చెప్తున్నాడు ఈ మాట. మోషే ఏమంటున్నాడు? మళ్ళీ చెప్పండి. మీ పక్షమున, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఉండవలను. ఇప్పుడు చదవండి 15వ వచనము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఆగండి, ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడారు? మోషే మాట్లాడాడు. ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? నీవు నాకెందుకు మొరపెడుతున్నావు? నాకెందుకు మొరపెడుతున్నావు? దాని తర్వాత ఏమంటున్నాడు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఆగండి, సాగిపోడు. ఎక్కడికి సాగిపోవాలి? ఏముందన్న ముందర? ఎక్కడికి సాగిపోవాలి? సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, దేవా, ఆయన ఏమంటాడు? సాగిపో. సాగిపో. నెక్స్ట్ వచనం చదవండి. 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు, నెమ్మదిగా చదవండి. నీవు నీ కర్ర. ఎప్పుడు? ఎవరు? మోషేకి చెప్తున్నాడు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి, నా చెయ్యి కాదు, నీ చెయ్యి చాపి, నీ కర్ర వెత్తు, నీ చెయ్యి చాపు, దాని పాయలుగా చేయుము. దాని పాయలుగా చేయుము. దానిని పాయలుగా చేయుము. ఎర్ర సముద్రమును. సో ఇప్పుడు ఎవరు పాయలు చేశారు? కానీ చూడండి, ఇది ఎక్కడుంది? పాస్టర్ బెంజమిన్ గారు రాసిన వాక్యములో ఉన్నది, న్యూ సిటీ చర్చిలో వాక్యములో ఉన్నది. ఇది కొత్త వర్షన్. మీ బైబిల్స్లో కూడా అదే ఉందా? ఇదేదో డూప్లికేట్ కాపీయా? ఒరిజినల్, నిష్కపటమైన వాక్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒరిజినల్ వాక్యంలో ఏమున్నది? మోషే తన కర్ర తన చెయ్యని చాపి దాన్ని పాయలుగా చేశాడు. అది ఒరిజినల్లో ఉంది. మీ డూప్లికేట్ వర్షన్లో మాత్రం ఏం నమ్ముతా ఉన్నారు ఇప్పటి వరకు? దేవుడు చేశాడండి, అక్కడ నుంచున్నాడు, మోషే అన్నాడు, ఇప్పుడు ఏం చేయొద్దు, మీరు ఇక్కడే నుంచొని ఇప్పుడు దేవుడిని చూడండి, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. అర్థమవుతుందా మీకు? చూడండి, కొన్నిసార్లు అటువంటి మతపరముగా చదువుకుంటూ వెళ్ళిపోయారనుకో, దేవుడు అద్భుతం, కరెక్టే, దేవుని యొక్క శక్తే, దేవుని యొక్క కార్యం అంటే దేవుని కార్యం. కానీ ఆ దేవుని కార్యం ఎలా జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? ఎవరి విశ్వాసముతో జరిగింది? మోషే విశ్వాసము, మోషే చేసిన కార్యము. విశ్వాసము ఎలాగొస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కథలు వినడం వల్ల కాదు, వేరే వాళ్ళు చెప్పిన మాటల వల్ల కాదు.
స్వయముగా నీకు వాక్యము ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ వాక్యము నుంచి ఎప్పుడైతే విశ్వాసం విడుదలవుతాదో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీ జీవనంలో నీ హృదయంలో నాటబడతాదో, దాని ప్రకారము నిష్కపటమైన విశ్వాసముతో ఎప్పుడైతే జీవిస్తావో సమస్తము సాధ్యమే. ఆమేన్. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. అంటే పాస్టర్ గారు ఇటువంటి కార్యాలు ఎలాగండి అసలు? ఆయన స్వరము విని విధేయత చూపించు, ఆయన వాక్యము చూడు, విధేయత చూపించు. నిష్కపటమైనటువంటి విశ్వాసము, ఫేక్ విశ్వాసం కాదు. వాళ్ళు అరిశారు కాబట్టి నేను అరుస్తాను, వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నేను ఇచ్చేస్తాను, వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఇస్తాను, వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి నేను నీకు దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, నీ హృదయంలో స్థాపించబడ్డదా? ఒరిజినల్ రా మెటీరియల్స్ కనిపిస్తున్నాయా? రా మెటీరియల్ కనిపిస్తుందా నీ హృదయంలో? ఆ రా మెటీరియల్ కనిపిస్తే ఏమన్నాడు చూడండి, కొన్ని రా మెటీరియల్స్తో ఈ ఫెయిత్, విశ్వాసము అనే రా మెటీరియల్ తో దేవుడు ఏమంటున్నాడు? సమస్తము సాధ్యం అంటున్నాడు. కానీ ఆ ఫెయిత్ ఫామ్ అవ్వాలంటే, ఆ విశ్వాసము నీకు ఫామ్ అవ్వాలంటే దానికి రా మెటీరియల్ వాక్యం. ఆ వాక్యం లేదనుకోండి, నీకు ఎంత కోరికన్నా ఉండొచ్చు, ఎంత ఆశన్నా ఉండొచ్చు. దాంతో నేను ప్రార్థన చేస్తున్నానండి, ఇక్కడ 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాల్లో రా మెటీరియల్ ఎంత తీసుకున్నావు? ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఒక రూమ్ కట్టుకోవాలి, ఇల్లు వదిలేసండి, ఒక రూమ్. అక్కడ నువ్వు కూర్చొని ఎంత ప్రార్థన చేసినా దానికి నీకు కావాల్సింది ఏంటి? సిమెంట్ అవసరమా లేదా? సో సిమెంట్ లేకుండా ఏం కడతావు? సిమెంట్ లేకుండా కట్టగలుగుతావా? సో వాక్యం లేకుండా ఏం కట్టగలుగుతావు? యేసుక్రీస్తు లేకుండా ఏం కట్టుకుంటున్నాం మనం? మన జీవితాలు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నాం? ఏ కెరియర్ కట్టేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం? ఏ ఇల్లు కట్టేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు? ఏ కారు కొనేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు? ఏ డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావు? వాక్యము లేకుండా ప్రతిదీ వ్యర్థమే. ఆమేన్. అందుకనే అన్నాడు, ద వైజ్ మ్యాన్ బిల్డ్స్ హిస్ హౌస్ అపాన్ ద రాక్. అందుకనే జ్ఞాని అయిన వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరం లేచి నుంచున్నాము. ఆ వాక్యము మీద మనము కట్టుకోవాలి, ఆ వాక్యము మీద మనము స్థాపించబడాలి, ఆ వాక్యము ద్వారా మన జీవితంలో కార్యములు జరగాలి. హల్లెలూయా. 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 చూడండి, నేను మెసేజ్ అంతా చెప్పలేకపోతున్నాను, ఇక్కడికి ఆపేస్తున్నాను. సాయంత్రం నేను కంటిన్యూ చేస్తాను. కానీ నా కోరిక ఏంటంటే, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని మీరు స్వీకరించి నిష్కపటమైనటువంటి విశ్వాసంతో మీరు జీవించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క పంట, దేవుని యొక్క ఫలము తప్పకుండా అనుభవిస్తాము. తప్పకుండా అనుభవిస్తాము. ఆ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా నెరవేర్చబడును గాక. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అందరికి అర్థమైందా? ఆశీర్వదించబడ్డారా? పొందుకున్నారా? విశ్వసిస్తున్నారా? ఒక 2 నిమిషాలు దేవునికి చేతులెత్తి దేవునికి ఆరాధించండి, దేవునితో మాట్లాడండి. దేవా, నా కళ్ళు విప్పబడ్డాయ్యా, ఈరోజు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేని కొరకైతే కృతజ్ఞతలు చెల్లించాలో చెల్లించు. నీకు తెలుసు, నువ్వు ఎటువంటి ఎర్ర సముద్రం ముందర నుంచున్నావో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. వాక్యముతో, విశ్వాసముతో ప్రతి ఎర్ర సముద్రము స్ప్లిట్ అవ్వును గాక, ప్రతి ఎర్ర సముద్రము పాయలవును గాక. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో సమస్తము సాధ్యము నీ జీవితంలో. సమస్తము సాధ్యము నీ జీవితంలో. సమస్తము సాధ్యము నీ జీవితంలో. హల్లెలూయా. 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 యేసయ్యా, నీ మాటలు బట్టి కృతజ్ఞతలయ్యా, నీ కృప బట్టి కృతజ్ఞతలయ్యా, నీ వెలుగు బట్టి కృతజ్ఞతలయ్యా.
మా జీవిత కాలము నీకు కృతజ్ఞతలు చెప్పుతూ జీవిస్తామయ్యా. నువ్వు చేసిన కార్యము బట్టి కృతజ్ఞతలు, నువ్వు చేస్తున్న కార్యము బట్టి కృతజ్ఞతలు, నీ కృప ద్వారా జరగబోతున్న కార్యములు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. దేవా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి, ఇప్పుడే కాదు తర్వాత ఈ వాక్యాన్ని వినబోతున్న చాలా మంది, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము ద్వారా విడుదల వచ్చును గాక, జీవితాలు మార్చబడును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో అనారోగ్యము నుంచి స్వస్థత ప్రకటిస్తున్నాను, చింత నుంచి సంతోషము ప్రకటిస్తున్నాను, లోటు నుంచి సమృద్ధి ప్రకటిస్తున్నానయ్యా. పాపము నుంచి పాపము మీద ఏలుబడుట ప్రకటిస్తున్నాను. ప్రతి సంఖ్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికే స్తుతి కలుగును గాక. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.